నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ టెక్స్టైల్ రంగాన్ని కుదిపేసేలా ఒక పెద్ద నిర్ణయం జరిగింది. అదే సమయంలో యూరోప్ మార్కెట్ మాత్రం వేగంగా భారత్ వైపు మొగ్గు చూపిస్తోంది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇప్పుడు కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు, బంగ్లాదేశ్కు పెద్ద షాక్ గా మారుతోంది. ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్ దేశాలకు రెడీమేడ్ గార్మెంట్స్ సరఫరా చేసే అతిపెద్ద దేశంగా బంగ్లాదేశ్ పేరుంది. ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో దుస్తులు అక్కడ నుంచి యూరోప్కు వెళ్లేవి. కానీ ఇప్పుడు ఈ మొత్తం పరిస్థితి పూర్తిగా మారబోతోంది. బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 1 నుంచి దాదాపు 100% స్పిన్నింగ్ మిల్లులు మూతపడే పరిస్థితి వచ్చింది. ఈ స్పిన్నింగ్ మిల్లులే కాటన్, వూల్, సింథటిక్ ఫైబర్లతో నూలు తయారు చేస్తాయి. అదే నూలుతో తర్వాత బట్టలు తయారవుతాయి. ఇప్పుడు ఈ మిల్లులు మూసుకుపోవడంతో బంగ్లాదేశ్ టెక్స్టైల్ వ్యవస్థ లోపల నుంచే బలహీనంగా మారుతోంది. ఇప్పుడున్న కొద్దిపాటి రెడీమేడ్ గార్మెంట్స్ పనికి బంగ్లాదేశ్ భారత్ నుంచి నూలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి టైంలోనే భారత్కు యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. దాంతో పెద్ద మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. యూరోపియన్ దేశాలు ఇప్పుడు వేగంగా బంగ్లాదేశ్ స్థానంలో భారత్ను కొత్త సప్లై హబ్గా తయారు చేయాలని చూస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, గణాంకాలు చూస్తే ఈ కథ ఇంకా షాకింగ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్లో భారత్ టెక్స్టైల్ ఎగుమతులు చాలా పరిమితంగానే ఉండేవి. కానీ ఈ ఎఫ్టీఏ తర్వాత భారత్కు తలుపులు పూర్తిగా తెరుచుకున్నట్టు కనిపిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే కొన్ని నెలల్లోనే యూరోప్లో భారత్ టెక్స్టైల్ వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ ఆధిపత్యం క్రమంగా తగ్గిపోతుంది. అంటే ఒకవైపు భారత్కు భారీ ఆర్థిక లాభం రాబోతుంది, మరోవైపు బంగ్లాదేశ్ మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ పూర్తి సంక్షోభంలోకి వెళ్ళిపోతోంది. ఇది కేవలం వ్యాపార పోటీ మాత్రమే కాదు, ఆసియాలో టెక్స్టైల్ పవర్ ఎవరిదో అనే కొత్త అధ్యాయం ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఈ మొత్తం డెవలప్మెంట్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకుముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, భారత్ టెక్స్టైల్ రంగం ఒక్కసారిగా ఎందుకు హాట్ టాపిక్ గా అయిందని మీరు అనుకుంటే దానికి కారణం యూరోప్ మొత్తం మార్కెట్ లెక్కలనే మార్చేసిన ఒక కీలక నిర్ణయం. ఇప్పుడు మొదలైన ఈ ఆటలో భారత్ నేరుగా బంగ్లాదేశ్కు ఉన్న బలమైన కోటపైనే దాడి చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే భారత్ ప్రతి సంవత్సరం యూరోపియన్ యూనియన్కు సుమారు 6 నుంచి 7 బిలియన్ డాలర్ల విలువైన టెక్స్టైల్ మరియు అపెరెల్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఈ సంఖ్య వినడానికి బాగానే ఉంటుంది, కానీ దీనికి వెనుక ఒక పెద్ద సమస్య దాగి ఉంది. అదేంటంటే ఫ్రెండ్స్, భారత్ నుంచి వెళ్లే దుస్తులపై యూరోప్లో 9 నుంచి 12% వరకు భారీ దిగుమతి సుంకం ఉండేది. అదే సమయంలో ఇంతకుముందు బంగ్లాదేశ్, వియట్నాం, శ్రీలంక వంటి దేశాలకు యూరోపియన్ యూనియన్లో 0 డ్యూటీ యాక్సెస్ ఉండేది. దీనివల్ల భారత్ దుస్తులు ఖరీదైనవిగా మారేవి. ఆ దేశాల దుస్తులు మాత్రం తక్కువ ధరకు అమ్ముడయ్యేవి. అంటే క్వాలిటీ ఉన్నా కూడా ధర పోటీలో భారత్ వెనకబడిపోయేది. కానీ ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తో ఈ అతిపెద్ద అడ్డంకి పూర్తిగా తొలగిపోయింది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం భారత్ టెక్స్టైల్ మరియు అపెరెల్ ఉత్పత్తులన్నీ యూరోపియన్ యూనియన్లో ఎలాంటి పన్ను లేకుండా ఎంట్రీ పొందబోతున్నాయి. అంటే ఇప్పటి వరకు డ్యూటీ వల్ల ఖరీదైనవిగా మారిన అదే దుస్తులు ఇప్పుడు నేరుగా యూరోపియన్ మార్కెట్లో పోటీకి దిగబోతున్నాయి. ఇదే కారణంగా ప్రభుత్వం మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీ రెండింటికి ఒకేసారి ఆత్మవిశ్వాసం పెరిగింది. రాబోయే కాలంలో యూరోప్లో భారత్ టెక్స్టైల్ ఎగుమతులు భారీగా పెరుగుతాయని వారు నమ్ముతున్నారు. ఫ్రెండ్స్, ప్రాథమిక అంచనాల ప్రకారం వచ్చే కొన్ని సంవత్సరాల్లో యూరోపియన్ యూనియన్కు భారత్ చేసే టెక్స్టైల్ ఎగుమతులు 30 నుంచి 40 బిలియన్ డాలర్ల వరకు చేరే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న స్థాయితో పోలిస్తే దాదాపు 5 రెట్లు ఎక్కువ. ఈ సంఖ్య చాలా కీలకం, ఎందుకంటే ఇప్పటి వరకు యూరోపియన్ టెక్స్టైల్ మార్కెట్ పై బంగ్లాదేశ్కే పెద్ద ఆధిపత్యం ఉంది. ఒక బంగ్లాదేశ్నే యూరప్కు సుమారు 30 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు భారత్ కూడా అదే స్థాయికి చేరేందుకు సిద్ధమవుతోంది. అంటే యూరప్ మార్కెట్లో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య నేరుగా పోటీ ఖాయం. ఈ పోటీ కేవలం ధరల విషయంలో మాత్రమే కాదు, క్వాలిటీ, సరఫరా సామర్థ్యం మరియు నమ్మకంలో కూడా ఈ పోటీ జరుగుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మార్పుకు కారణం కేవలం ఎఫ్టీఏ మాత్రమే కాదు, భారత్లో ఉన్న బలమైన మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ, పెద్ద ముడి పదార్థాల ఆధారం, వేగంగా పెరుగుతున్న ఉత్పత్తి సామర్థ్యం కూడా ఇందుకు కారణం. అంటే రాబోయే కాలంలో టెక్స్టైల్ రంగంలో భారత్ కేవలం ఆటగాడు మాత్రమే కాదు, గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆట కేవలం బట్టల గురించి మాత్రమే కాదు,
భారత్ ఇప్పుడు యూరోప్ మొత్తం టెక్స్టైల్ మార్కెట్ దిశనే మార్చగల స్థితిలో నిలబడి ఉంది. కాటన్ నుంచి రెడీమేడ్ గార్మెంట్స్ వరకు పూర్తిగా అనుసంధానమైన సప్లై చైన్ భారత్ కు ఉంది. ఇదే భారత్ కు ఉన్న అతిపెద్ద బలం. దీనితో పాటు టెక్నికల్ టెక్స్టైల్స్, స్పోర్ట్స్ ఫ్యాబ్రిక్స్, హై వాల్యూ అపెరల్ సెగ్మెంట్లలో కూడా భారత్ వేగంగా ముందుకు వెళ్తోంది. ఈ సెగ్మెంట్లలో బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్ మార్కెట్లలో ఒకటి. 27 దేశాలతో కూడిన ఈ బ్లాక్ ప్రతి సంవత్సరం దాదాపు $250 బిలియన్ పైగా టెక్స్టైల్ మరియు అపెరల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ఇందులో భారత్ కేవలం 10 నుంచి 12% వాటా దక్కించుకుంటే 30 నుంచి $40 బిలియన్ల లక్ష్యంగా తేలికగా సాధ్యమవుతుంది. ఫ్రెండ్స్, ఈ FTA వల్ల లాభం కేవలం వ్యాపారానికే పరిమితం కాదు, ఉద్యోగాలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. వ్యవసాయం తర్వాత భారత్లో అత్యధిక మందికి ఉపాధి ఇచ్చే రంగం టెక్స్టైల్ రంగమే. ప్రస్తుతం సుమారు 4 నుంచి 4.5 కోట్ల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. యూరప్ కు పెరుగుతున్న ఎగుమతుల కారణంగా రాబోయే కాలంలో 60 నుంచి 70 లక్షల కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేవలం యూరోప్ మాత్రమే కాదు, మొత్తం భారత్ టెక్స్టైల్ ఎగుమతులు కూడా ఇప్పుడు కొత్త వేగం అందుకోబోతున్నాయి. ప్రస్తుతం భారత్ మొత్తం టెక్స్టైల్ ఎగుమతులు సుమారు 37 నుంచి 38 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. రాబోయే కొన్ని సంవత్సరాల్లో వీటిని $100 బిలియన్ పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో యూరోపియన్ యూనియన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. ఇక భారత్ కేవలం తక్కువ ధర దుస్తులకే పరిమితం కావాలని అనుకోవడం లేదు. ఇప్పుడు ఫోకస్ మొత్తం హై క్వాలిటీ, సస్టైనబుల్ మరియు వాల్యూ యాడెడ్ ఉత్పత్తులపైనే ఉంది. ఇవే యూరోపియన్ మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులు. ఇక్కడే భారత్ తన టెక్నాలజీ, స్కిల్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ శక్తిని పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంటే ఫ్రెండ్స్, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రభావం కేవలం టెక్స్టైల్ రంగానికే కాదు, భారత్ మొత్తం ఎగుమతి వ్యూహానికి కొత్త దిశ చూపించబోతోంది. ఈ FTA వల్ల జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ ప్రొడక్ట్స్, ఫుట్వేర్, ఇంజనీరింగ్ గూడ్స్ మరియు కెమికల్ రంగాలకు కూడా భారీ లాభం కలగనుంది. కానీ టెక్స్టైల్ రంగం ముందుగా దూసుకుపోతోంది. ఎందుకంటే ఇక్కడ వెంటనే పెద్ద స్థాయిలో వృద్ధి జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారత్ టెక్స్టైల్ రంగానికి పూర్తిగా కొత్త దారిని తెరిచింది. గత ఎన్నో సంవత్సరాలుగా భారత్ ఎదురు చూస్తున్న అవకాశాన్ని ఇప్పుడు ఈ ఒప్పందం అందిస్తోంది. ప్రభుత్వ విధానాలు సరైన దిశలో అమలైతే, ఇండస్ట్రీలో సరైన పెట్టుబడులు వస్తే రాబోయే కాలంలో భారత్ యూరోపియన్ యూనియన్ కు అతిపెద్ద టెక్స్టైల్ సరఫరాదారుగా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇతర దేశాల ఆధిపత్యంలో ఉన్న మార్కెట్లో భారత్ తన బలమైన ఉనికిని నమోదు చేసుకునే దిశగా ముందుకు వెళ్తోంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, భారత్ ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలదా లేదా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.